భారత్తో బ్రునై దేశ సుల్తాన్ డబుల్ గేమ్ ఆడారా? చైనాకు చెక్ పెట్టడానికే మోడీ బ్రునై దేశం వెళ్ళాడా? ప్రస్తుతం భారత్లోని అన్ని మీడియా ఛానల్స్ చేస్తున్న ప్రచారం ఏంటి? ఇందులో ఏది వాస్తవం? నిజంగానే బ్రునై దేశం చైనాకు వ్యతిరేకంగా పావులు కదిపి భారత్కు మిత్రదేశంగా మారనుందా? బ్రునై సుల్తాన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే ఆసక్తికర విషయాల్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. 7,000 కార్లు, రాజకోట, గోల్డ్ ప్లేటెడ్ ప్రైవేట్ జెట్, గిన్నీస్ బుక్లోకి ఎక్కిన రాజ్ మహల్, 17,000 గదులు, 5 స్విమ్మింగ్ పూల్స్, 1,00,000 కోట్లకు పైగా ఆస్తులు. ఇది బ్రునై దేశ సుల్తాన్ హసన్ బోల్కియా లైఫ్ స్టైల్. ఒక్కసారిగా షాక్ అయ్యారా? ఇంతలా ఆస్తులున్న దేశ అధ్యక్షుడు మరొకరు లేరేమో అన్నంతగా సుల్తాన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అయితే చిన్న దేశమైన బ్రునై దేశం భారత్తో డబుల్ గేమ్ ఆడుతుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే బ్రునై దేశం చైనాతో ఎటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకోలేదా? బ్రునై దేశానికి చైనా బద్ధశత్రువా? ఇప్పుడు భారత్తో బ్రునై మిత్రదేశంగా ఉంటుందా అనే వీటన్నింటికీ సమాధానం నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే బ్రునై దేశంలో చైనా పెట్టినన్ని ఇన్వెస్ట్మెంట్లు ఏ దేశం పెట్టలేదంటే చైనా బ్రునై దేశాలు ఇటు వ్యాపార వాణిజ్య పరంగా ఎంత క్లోజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సుల్తాన్ హజీ ఒమర్ అలీ సైఫుద్దీన్ బ్రిడ్జ్ అనేది బ్రునై దేశంలో సముద్రంపై బ్రునై రాజధాని బందర్ భగవాన్ నుంచి పెంబరాన్ జిల్లా వరకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ సౌత్ ఆసియాలోనే అతిపెద్ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి వల్ల కొన్ని కిలోమీటర్ల దూరం అనేది తగ్గే అవకాశం ఉంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జిని కట్టడానికి బ్రునై సుల్తాన్ భారతీయ కంపెనీల్ని పిలవలేదు. మరి బిలియన్ల మీద బిలియన్లు ఖర్చు పెట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఏ దేశ కంపెనీని ఆహ్వానించాడో తెలుసా? చైనా దేశ ప్రభుత్వ కంపెనీ అయిన చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ని. అంతేకాక బ్రునై దేశంలోని ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ను కోరాడు బ్రునై సుల్తాన్. ఆ ప్రాజెక్టు పేరేంటంటే పులామారా బేసర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అండ్ జాయింట్ ఆపరేషన్. ఇది అతిపెద్ద సింగిల్ డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టు కొరకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఏ దేశం దగ్గరికి వెళ్లలేదు. కేవలం ఒక్క చైనా దగ్గరకు మాత్రమే వెళ్ళాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా బ్రునై దేశానికి చైనాతో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేది. కానీ మన న్యూస్ ఛానల్స్ చైనా శత్రువు మనకు మిత్రుడిగా మారాడు అని ప్రచారం చేస్తున్నాయి. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఇంకా బ్రునై దేశం చైనాతో ఎంత బాగా దోస్తీ చేసిందనేది ముందు ముందు తెలుసుకుందాం. అంతేకాక బ్రునై మరియు చైనా అంతా కలిసి అతిపెద్ద పోర్ట్ అయిన ద్వార పోర్టును నడుపుతున్నారు. అంతేకాక చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇటు పిఓకే మరియు సౌత్ ఈస్ట్ చైనాకి ఆనుకుని ఉన్న అన్ని దేశాల్ని ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది కనెక్ట్ చేస్తోంది. అయితే ఇందులో ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన దేశం బ్రునై. భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగస్వామి అయిన దేశం మన భారత్కు మిత్రదేశం ఎలా అవుతుంది ఫ్రెండ్స్? కాస్త ఆలోచించండి. ఈ స్క్రీన్ షాట్ని చూడండి. బీఆర్ఎస్ స్టార్ట్ కానప్పటి నుంచే బ్రునై దేశం చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానిస్తోంది. ఈ ఒక్క సాక్ష్యం చాలదా బ్రునై దేశం అనేది చైనాకు శత్రుదేశమా మిత్రదేశమా అనేది తెలుసుకోవడానికి? అచ్చం ఇలాంటిదే బ్రునై దేశం కూడా ఒక టార్గెట్తో ముందుకెడుతోంది. ఆ విజన్ ఏంటంటే వావాసన్ బ్రునై 2035. అంటే 2035 కల్లా బ్రునై దేశాన్ని ఇటు ఆర్థిక పరంగా వాణిజ్యపరంగా మరింత శక్తివంతంగా తయారు కావాలి అనేది టార్గెట్. ఇందుకోసమే చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని బ్రునై దేశం ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది. 7,000 కార్లు, గోల్డెన్ కోటెడ్ ప్రైవేట్ జెట్, 1,00,000 కోట్లకు పైగా ఆస్తిని కలుగున్న బ్రునై సుల్తాన్ చైనా దేశం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానిస్తున్నాడు అంటే చైనా బ్రునై దేశం ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాక తాను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఫైనాన్షియల్ రిసోర్స్గా చైనాకు బ్రునై మారిందని చెప్పొచ్చు. ఇంతలా చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానిస్తున్న అంతేకాక అక్కడ చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు కూడా చైనా లేబర్ని కూడా బ్రునై దేశం ఉపయోగించుకుంటోందంటే ఇలాంటి దేశం సౌత్ చైనా సీలో భారత్కు మద్దతుగా చైనాకి ఎదురటి నిలుస్తుందా అంటే ఖచ్చితంగా చైనాకు వ్యతిరేకంగా నిలబడదనే చెప్పొచ్చు. మరి ఇలాంటి దేశం నుంచి భారత్ అనుకూల కార్యకలాపాల్ని మనం ఆశించగలమా? ఇప్పటి వరకు బ్రునై దేశంలో చైనా $3.8 బిలియన్ పెట్టుబడి పెట్టిందంటే చైనాకు బ్రునై ఎంత మిత్రదేశం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా చైనా ప్రతి ఒక్క దేశంలో భారీ స్థాయిలో తాను పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాలను తమ వైపు తిప్పుకుంటోంది. మరి అలాంటి దేశాల్ని మోడీ వెళ్లి కలిస్తే మన వైపు అవి మళ్లుతాయా అంటే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే చైనాకు వ్యతిరేకంగా మారాలి అంటే చైనా ఇచ్చిన అప్పులు వడ్డీతో చెల్లించాలి. అంతగా చెల్లించే రేంజ్లో ఉండే దేశమైతే చైనా దగ్గర ఎందుకు చేయి చాచుతాయి? సింపుల్ లాజిక్ కదా. మీడియా ప్రచారం చేస్తున్నట్టు
చైనాకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు బ్రునై దేశం సిద్ధమవుతున్నట్టు ఎక్కడా కూడా పరిస్థితులు కనిపించటం లేదు. అయితే వావాసన్ బ్రునై 2035 టార్గెట్ని అచీవ్ చేసేందుకు తాను అనుకున్న వ్యూహం ప్రకారం బ్రునై ముందుకెళ్తుంది. తమ సముద్ర రీజియన్లో చైనాని అనుమతించటం, అంతేగాక చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించడం అనేది బ్రునై దేశం వైపు నుంచి తమకిప్పటివరకు తప్పుగా అనిపించే అవకాశం లేదు. ఒకవేళ ఏ దేశమైనా చెప్పాలని ప్రయత్నించినా వినే పరిస్థితిలో బ్రునై దేశం లేదనే చెప్పాలి. ఎందుకంటే తమ బ్రునై దేశాన్ని ఇటు విద్యారంగంలో కావచ్చు, లేక వైద్య రంగంలో కావచ్చు, టాప్ 10 బెస్ట్ మోస్ట్ లివింగ్ కంట్రీస్లో ఒక దేశంగా నిలపాలన్న టార్గెట్తో ముందుకెళ్తోంది. కావున బ్రునై చైనాకు వ్యతిరేకంగా భారత్ తరపున నిలబడే అవకాశం ఉంది. అంతేకాక ఆయిల్ మరియు గ్యాస్ మీద ఏ దేశం మీద ఆధారపడకూడదు, ఆర్థిక భారం అనేది పడకూడదనే ఆలోచనతో ముందుకెళ్తోంది. అయితే భారత్తో కలిసి రావాలని చైనాతో కలిసి ముందుకెళ్తే దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుందని బ్రునైకి మోడీ చెప్పడం తప్పు కాదు. భారత్తో కలిసి వాణిజ్యానికి సహకరించాలని కోరడం కూడా తప్పు కాదు. కానీ ఈ రకమైన చర్చలు భవిష్యత్తులో ఏమైనా భారత్కి అనుకూలంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా భారత్కి ఎంతో కొంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. మోడీ వెళ్లి కలిశాడంటే ఏదో ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేయడానికే అయి ఉంటుంది. అయితే మోడీని ఆహ్వానించడం, అదేవిధంగా చైనాతో కలిసి దోస్తీ చేయడం అన్నది బ్రునై భారత్తో డబుల్ గేమ్ ఆడుతోంది అనే వాదనల్ని బలపరుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మోడీ బ్రునై పర్యటన పట్ల జరుగుతున్న ప్రచారంపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినా భారత్కు మేలు జరిగే పర్యటన అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే బ్రునై దేశం చైనా దేశానికి ఎంత సాన్నిహిత్యం కొనసాగిస్తోంది అన్న దానిపై ఒక అవగాహన లేకుండా మోడీ బ్రునై దేశ పర్యటనకు వెళ్లి ఉంటాడు అని మనం అనుకోలేం కదా. మరి మోడీ బ్రునై దేశ పర్యటనపై మీరేమనుకుంటున్నారు? బ్రునై దేశం చైనాకు వ్యతిరేకంగా మారి భారత్కు అనుకూలంగా మారుతుందన్న మీడియా ప్రచారాన్ని మీరు సమర్థిస్తున్నారా? అయితే ఇప్పటివరకు మోడీ వ్యూహం ఎప్పుడూ విఫలం కాలేదు. కావున ఈ పర్యటన కూడా ఎంతో కొంత భారత్కి లాభిస్తుందని అనుకుందాం. చివరగా మోడీ బ్రునై పర్యటనపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. జై హింద్. ఇంత పెద్ద భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టు కొరకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఏ దేశం దగ్గరికి వెళ్లలేదు. కేవలం ఒక్క చైనా దగ్గరకు మాత్రమే వెళ్ళాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా బ్రునై దేశానికి చైనాతో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేది. కానీ మన న్యూస్ ఛానల్స్ చైనా శత్రువు మనకు మిత్రుడిగా మారాడు అని ప్రచారం చేస్తున్నాయి. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఇంకా బ్రునై దేశం చైనాతో ఎంత బాగా దోస్తీ చేసిందనేది ముందు ముందు తెలుసుకుందాం. అంతేకాక బ్రునై మరియు చైనా అంతా కలిసి అతిపెద్ద పోర్ట్ అయిన ద్వార పోర్టును నడుపుతున్నారు. అంతేకాక చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇటు పిఓకే మరియు సౌత్ ఈస్ట్ చైనాకి ఆనుకుని ఉన్న అన్ని దేశాల్ని ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది కనెక్ట్ చేస్తోంది. అయితే ఇందులో ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన దేశం బ్రునై. భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగస్వామి అయిన దేశం మన భారత్కు మిత్రదేశం ఎలా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. జై హింద్.